ఛానల్ కు స్వాగతం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అఫిడవిటీలో పెట్టిన ఆస్తులే మాకున్నాయి. మదనపల్లి ఘటనపై సిబిఐ సిఐడిల చేత విచారణ చేపించిన మాకు అభ్యంతరం లేదు. మా పేరుతో ఉన్న భూములు ఇతర ఆస్తులన్నీ కూడా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాం. అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు తప్ప మాకు ఏ ఆస్తులు కూడా లేవు. మరి మదనపల్లి కేసుకు సంబంధించి సిఐడికి అప్పగించిన సిబిఐకి అప్పగించినా నాకు ఇబ్బంది లేదు. ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ వైసీపీ నాయకులపై కేసులు వేసి వారిని వేధించే ప్రయత్నం చేసేదే కాకుండా వారి ద్వారా నా పేరు చెప్పించే దానికి ప్రత్యేకంగా ఈ కుట్ర చేస్తా ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. గతంలో పుష్కరాల్లో చనిపోయారు చంద్రబాబు ఆధ్వర్యంలో. ఈ మధ్య ఎలక్షన్ అయిన తర్వాత చాలామందిని అతి దారుణంగా హత్యలు చేశారు. మరి చాలామంది చిన్న పిల్లలందరినీ కూడా మానభంగం చేశారు. మరి ఈ వీటిల్లో వేగవంతంగా మీ ప్రభుత్వం పనిచేసిందా? మరి ఏదో అక్కడ రికార్డులు గాలిపోయినాయి, ఆ అత్యవసరంగా పోవాలని చెప్పి హెలికాప్టర్ ద్వారా డీజీపీని పంపించి దీని మీద ఒక పెద్ద ఇది కేసు చాలా ప్రమాదం, ఇది ఈ రాష్ట్రం అంతా కూడా కూలిపోతుంది అని చెప్పే లెక్కలో మీరు చేశారు. ఏ రోజు కూడా మేము 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో దాదాపు 74 నుంచి విద్యార్థి రాజకీయాల్లో, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా డీజీపీ హెలికాప్టర్ ద్వారా ఒక ఏదో ఆఫీసులో తగలబడిందంటే పరిగెత్తిన పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. ఈరోజు మీరంతా కూడా దీన్ని రాజకీయ రంగు పులుమల్ల ఈ కేసుకు దాంట్లో మమ్మల్ని ఇరికించాలా అనే దీంతో అత్యుత్సాహంతో మీరు డీజీపీని పంపించి ఇదంతా కూడా చేయడం జరిగింది. ఇది పెద్ద స్కెచ్ మీరు చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేసిందని చెప్పి చెప్పక తప్పదు. మరి ఏది ఏమైనా కూడా ఈ కుట్రలన్నీ ఎదుర్కొంటాం, ఈ కేసులన్నీ కూడా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పి నిరూపించే విధంగా మేము కృషి చేస్తాం. మరి దారుణంగా ఈ 10-15 రోజులు కొన్ని మీడియా ఛానళ్లు, కొన్ని పత్రికలు అతి దారుణంగా క్యారెక్టర్ అసోసినేషన్ చేసి మమ్మల్ని అందరినీ కూడా రాజకీయంగా భ్రష్టు పట్టించే విధంగా